పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనం పునీత స్టెఫాను గారి పండుగను కొనియాడుచున్నాం. ఈరోజు సువార్తలో విన్న విధంగా, నా నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషించుదురు, సోదరుడు తన సోదరిని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు, బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపెదరు. ప్రస్తుత కాలంలో ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలలో ఇలా జరగడం మనం వినడం, చూడడం జరుగుతుంది. ఈ పరిస్థితులకు మనం ఏమైనా స్పందించగలుగుతున్నామా? ఇలాంటి విన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒక భర్త తన భార్యను ప్రేమించకుండా వేరే స్త్రీతో చాలా సన్నిహితముగా ఉండేవాడు. ఒకరోజు తను కట్టుకున్న భార్యను వదిలివేయాలని నిశ్చయించుకొని ఆమెను ఒక అడవికి తీసుకుపోయి మృగాల మధ్యలో వదిలివేస్తాడు. ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత, నా భార్య నాకేమీ హాని చేయలేదు, ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటూ ఉంది, మరి నేనెందుకు ఇలా చేశాననుకొని, అయినా నా భార్య ఏం చేస్తుందో చూద్దామనుకొని వెనుకకు తిరిగి వెళ్ళేసరికి తన భార్య ఒక రాయి ఒడ్డున మోకరించి తన భర్త కోసం ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంది: నా భర్త నన్ను ఇక్కడ వదిలివేసినా పర్వాలేదు, కానీ ఇదంతా క్రూర మృగాల అడవి. నా భర్త ఏ ఆపద లేకుండా క్షేమముగా ఇంటికి చేరాడని తెలిస్తే ఎంతో సంతోషముగా నా శరీరమును ఈ జంతువులకు అర్పణగా ఇస్తానని ప్రార్థన చేస్తూ ఉంది. ఒక మానవుని ప్రేమించే వ్యక్తి ప్రేమ ఇంతవరకు తీసుకెళ్ళగలిగితే, దేవుని ప్రేమించే వ్యక్తి ప్రేమ ఇంకా ఎంతవరకు తీసుకెళ్ళగలదో అర్థం చేసుకోండి. అదే ప్రేమను మనం ఈనాడు పండుగను జరుపుకుంటున్న పునీత స్టెఫాను గారి జీవితంలో చూడగలం. అందరూ అతనిని రాళ్లతో కొడుతుంటే ఆనందంతో అంగీకరిస్తున్నాడు. యేసు కోసం, యేసు ప్రేమ కోసం రాళ్లతో కొట్టబడుతున్నాడని ఆనందంగా ఉన్నాడు. తనను ఈ విధంగా చంపుతుంటే వారి కోసం ప్రార్థన చేశాడు: తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడని. ఒకసారి ఆయన జీవితాన్ని పరీక్షిస్తే, ఈయన రాళ్లతో కొట్టబడి చంపేటంత పాపం ఏం చేశాడు? ఏమీ లేదు. నీతి మాట్లాడాడు, నీతి బోధించాడు, నీతి కోసం నిలబడ్డాడు. మన జీవితాలలో ఇదే జరుగుతుంది. మనం మంచే చేస్తాం, మంచి జరగాలని కోరుకుంటాం, కానీ కొందరికి అది తప్పుగా, చావైన పాపంగా కనిపించి మనిషిని బలి చేస్తుంది. అది ఒక మరణమే కాకపోవచ్చు, మాటలతో, చేతలతో అనేటువంటి పదునైనటువంటి రాళ్లతో ఇతరులను హింసిస్తూ ఉంటారు. అయినా కానీ మంచి మనసు కలిగి, దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం కూడా స్టెఫాను వలె వారి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థించుదము. ఓ మధురమైన యేసువా, మన్నింపును మణికంఠంగా ధరించి జీవించి చూపించారు. అదే అనేక మంది పునీతులలో, వేదసాక్షులలో మేము చూస్తూ ఉన్నాం. మా అందరినీ మన్నించి, పునీతుల వలె ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రేమించే మంచి మనసును దయచేయమని మా తండ్రి అయిన యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్.